శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 23వ అధ్యాయము కావేరీ యందు పురంజేయుడు కార్తీక వ్రతమును చేయుట, ఈ అధ్యాయం ఇప్పుడు మనం చెప్పుకుందాం. అగస్త్యముని అత్రి మహర్షిని ఈ విధంగా అడుగుచున్నాడు. మునీంద్ర, పురంజేయుడు యుద్ధమందు గెలుపొందిన తరువాత ఏమి చేశాడో నాకు తెలుపండి అని అడుగగా అత్రి మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు. శత్రుబాధారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడు, అమితకాంతియుతుడు, సమస్త యజ్ఞకర్తయు, బ్రాహ్మణ ప్రియుడు, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడు, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీప్రియుడు, సూర్యుడు వలె చూడశక్యము కానివాడు, శత్రువులను శిక్షించువాడు, హరిభక్తిపరాయణుడు, బలయుతుడు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను జయించినవాడు, కార్తీక వ్రతము చేత పాపములన్నీయూ నశింపచేసుకున్నవాడై ఉండెను. ఇలా ఉన్న పురంజయునకు విష్ణుసేవయందు బుద్ధి జనించి హరిని ఎలా ఆరాధించాలి, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖంగా ఆరాధించాలి, ఇలా చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇలా తెలిపెను. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరీకి వెళ్ళుము. అచట శ్రీరంగము అనే దివ్యక్షేత్రమున్నది. అచట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు. కాబట్టి సంసార ఛేద్దమును చేయువాడగు శ్రీరంగ నిలయును సేవించుమని చెప్పి ఊరుకుండెను. ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్య ఉన్న శ్రీరంగమునకు చేరెను. కార్తీక మాసమంతయు అచట ఉండి కావేరీ మధ్యము నివాసంగా కలవాడైన శేషశాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజిస్తూ కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణ అని గానము చేయుచు, గోవింద వాసుదేవ అని నిరంతము కీర్తించుచు, విష్ణు పూజాపరాయణుడై స్నాన దాన జపహోమములు దేవాభిషేకములు చేయుచు శేషశాయి శ్రీరంగనాథుణ్ణి విధియుక్తంగా ఆరాధించి మాసమంతయు ఇలా వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గూర్చి బయలుదేరెను. మధ్యలో ఉన్న దేశములను చూచుచూ సమృద్ధమైన తన దేశమునకు వెళ్ళి అందున్న అయోధ్యా పట్టణమును చూసెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినది. దృఢముగా ఉన్న ప్రాకారములు తోరణములు కలిగినది. దృఢముగా ఉన్న యంత్రములు గడియలు కలిగినది. అగడతలు కలిగినది. గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహగోపురముల వెంట వీధులు కలిగినదియు, అనేక వర్ణములు కల పతాకములు కలదియు, వాయువు చేత చలింపచేయబడుచున్న పతాకములు కలదియు, అనేక భటులు కలదియు, అనేక దేశవాసులతో కూడినదై ఉండెను. అచట బ్రాహ్మణులు, సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రుసైన్య భేదకులు, వైశ్యులు, సర్వరత్నదాతలు, శూద్రులు, సర్వసంపదలను అనుభవించువారు. అచట స్త్రీలు సుందరులు, హంసల వలె ఏనుగుల వలె నడుచువారు, చెవుల వరకు ఉండు విశాల నేత్రములు కలవారు, మంచి వస్త్రములు కలవారు, సమస్త భూషణ భాషితములుగా ఉన్నారు. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులు, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడియున్నవారు, నిత్యమానందయుక్తులు, మదోన్మత్తులు, సమస్త స్త్రీ గుణభూషితులై చూచుటలోనూ మాట్లాడుటలో బహు నేర్పరులై సభలలోనూ రాజమార్గములలోనూ రచ్చలలోనూ ఆటలాడుచుండువారై ఉండిరి. అచట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్యమునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజయుడు ఇట్లున్న పట్టణమును చూసి సంతోషించాడు. యథా రాజా తథా ప్రజా అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలు న్యాయమందే ఉంటారు కదా.
ఆ నగరవాసులందరూ రాజు వచ్చాడన్న వార్తను విని వేలవేలుగూడి ఎదుర్కొన్నారు. రాజు మీద పేలాలు పుష్పములు చల్లారు. రాజు పట్టణంలోకి ప్రవేశించి తన ఇంటి ముందుకు ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించసాగాడు. తరువాత కుమారులు మనుమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరికి కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు వెళ్ళి వానప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరంగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖంగా ఉండెను. అగస్త్యమునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ కలది. ఈ కార్తీక ధర్మము శ్రీహరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందుతాడు. అవశ్యమై చేసినను ఉత్తమగతిని పొందుతాడు. సమస్త సౌఖ్యములను ఇచ్చున్నది కలికల్మష నాశకారి అయిన కార్తీక వ్రతమును చెయ్యని మనుష్యుడు దుఃఖమును పొందుతాడు. హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును విన్నవాడు సమస్త పాతకములను నశింపచేసుకొని పునరావృత్తిరహితమైన మోక్షమును పొందుతాడు అని అత్రి మహర్షి అగస్త్యమునికి తెలిపాడు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 23వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.